మీకు రిజెక్షన్ తక్కువుంటే ఇండికేషన్ ఏంటి? మార్కెట్ ఫాలో అవుద్దని ఇండికేషన్ అన్నమాట. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బయర్స్ యొక్క రిజెక్షన్ చాలా ఎక్కువుంది. సెల్లర్స్ యొక్క కంట్రోల్‌లో ఉంది. మార్కెట్ ఏంటంటే క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఫాలో అవుద్దని. ఎందుకంటే సెల్లర్స్ యొక్క రిజెక్షన్ లేదు. అట్ ది సేమ్ టైమ్ సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్‌గా ఉన్నారు. సెల్లర్స్ అనే బయర్స్‌దే ఉన్నారు. అసలు యాక్టివ్‌గా లేరనే దీని అర్థం అన్నమాట. సో, దాని తర్వాత మనం పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటాం. ఇలా మీరు గ్యాప్ అప్‌లో, గ్యాప్ డౌన్ అయినప్పుడు రిజెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రిజెక్షన్స్, కంట్రోల్ ఇవి మీరు చూసుకుంటే మీరు మార్కెట్‌లో నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మీరు క్యాప్చర్ చేసుకోవచ్చనమాట. సో, ఎక్కువ లాట్స్‌తో ట్రేడ్ చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ తర్వాత జరిగేది ఎక్కువ లాట్స్‌తో ట్రేడ్ చేయకూడదు. మాక్సిమం 1 ఆర్ 3 లాట్స్‌తోని ట్రేడ్ చేయాలి. మీ క్యాపిటల్ యొక్క 10% అనమాట. 10% గాని 5%, 5% ఏస్తే ఫుల్ సెక్యూర్ అనమాట. 10% అనేది కొద్దిగా రిస్క్ అనే చెప్పాలి. కానీ పర్లేదు రిస్క్ తీసుకున్నా మనం సక్సెస్ అవుతాము అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటే మీరు తీసుకోవచ్చనమాట. సో, ఇలాగ క్లియర్ ఇండికేషన్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు రిస్క్ తీసుకున్న 10% తీసుకోవచ్చు. అలా కాకుండా